ఈరోజు 14 డివిజన్ ఎన్టీఆర్ నగర్కు రావడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు పొద్దున్నే 6 గంటలకి వచ్చి ఒకటే వేగంగా పరిగెత్తి మన డ్రైనేజీలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఎలక్ట్రికల్ పోల్లు అయితేనేమి అన్ని పరిష్కరించడం జరిగింది. అలాగే ఇంటి పట్టాల రిజిస్టర్ కూడా చేపిస్తామన్నారు. ఆ టికెట్ అన్నీ ఉన్నాయి, ఆ టికెట్ అన్నీ కూడా తీసేసి రిజిస్టర్ కూడా చేపిస్తామని మనకు మాట ఇచ్చారు. అలాగే చెప్పినట్టు ఖచ్చితంగా నెరవేరుస్తారు మన ఎమ్మెల్యే గారు. అలాగే మన వాసు సార్ కూడా ఇంటి స్థలం ఉన్నలకి హౌసింగ్ లోన్ పెట్టడం కానీ ఏమైంది, ఉన్నలకి స్థలం లేకున్నా కూడా తిక్కో ఇంట్లో ఇస్తామని మనకు మాట ఇచ్చినాడు. అలాగే రెడీగా ఉన్నాయని దాంట్లో చైర్మన్ చెప్పి ఇంటి స్థలాలు ఉన్నలకి అలాగే హౌసింగ్ లోన్ ఇస్తామని మనకు మాట ఇచ్చారు మన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సార్ గారు. అలాగే స్థలం లేని వాళ్ళకు కూడా బిట్కాయిన్లు ఇస్తామని చెప్పి మనవి చేశారు ఈరోజు. అలాగే పొద్దున్నే లేచి ఆమెన 6 గంటలకు వచ్చి వీధిలో తిరుగుతున్నారు. అలాగే ఆ పక్క స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్ ఉంటే దానికన్నా సొంత ఖర్చులతోన పెయింటింగ్కి 80,000 ఇస్తామని మాట ఇచ్చినారు. అలాగే మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నా, మీరు ఇలాంటి నాయకులను మీరు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా చూసారా? ఇలాంటి నాయకుల్ని మనం ఎన్నడైనా చూసినామా? ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా పొద్దున్న లేసి 6 గంటలకు వచ్చే ఎవరైనా చూసినాం మనము? ఇంతవరకు ఎవరిని చూడలేదు. అలాగే ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు హనుమంతు, ఎన్టీఆర్ నగర్ 14వ డివిజన్.